పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది యూత్ కి డెమిగాడ్ దేవుడు. పవన్ కళ్యాణ్ మెడ మీద ఇలా చేపెడితే గూజ్ బంప్స్ వస్తాయి. ఎర్ర టవాల్ పట్టుకుంటే ఫ్యాన్స్ లో ఒక ఎనర్జీ పుడుతుంది. పవన్ కళ్యాణ్ కష్టపడి స్టెప్పులు వేయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న స్టెప్ వేస్తే చాలు థియేటర్లు ఊగిపోతాయి. కానిస్టేబుల్ కొడుకు స్థాయి నుండి డిప్యూటీ సీఎం గా మారిన పవన్ కళ్యాణ్ బయోగ్రఫీ ఈ వీడియోలో చూద్దాం. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా. 1971 సెప్టెంబర్ 2వ తేదీన కునుడేల వెంకటేశ్వరరావు మరియు అంజనీదేవికి బాపట్లలో జన్మించారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ 8th క్లాస్ వరకు బాపట్లలోనే చదివారు. కానీ ఆ తర్వాత నెల్లూరులో ఇంటర్ మరియు కంప్యూటర్ డిప్లొమాను ఫినిష్ చేశాడు. అయినా కూడా జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ లేకపోవడంతో అప్పటికి చిరంజీవి గారు పెద్ద స్టార్ హీరోగా ఎదగడంతో సినిమాల్లోకి వెళ్లాలనుకున్నారు. ఆ మాట చిరంజీవితో చెప్పగా సత్యానంద్ దగ్గర 6 నెలలు యాక్టింగ్ నేర్పించారు. ఈవీవి గారు చెప్పిన 3 కథలలో ఒక కథ అయిన అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి స్టోరీని ఓకే చేశారు చిరంజీవి గారు. 1996 జనవరిలో షూటింగ్ మొదలుపెట్టారు. 1996 అక్టోబర్లో అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి మూవీ రిలీజ్ అయింది. మొదటి రోజు టాక్ ఎలా ఉందంటే ఎవరో చిరంజీవి గారు తమ్ముడంట హీరో అనే టాక్తో మూవీ యావరేజ్గా ఆడింది. ప్రేక్షకులు మాత్రం కేవలం చిరంజీవి తమ్ముడని మాత్రమే మూవీని చూశారు. తర్వాత ముత్యాల సుబ్బారావు పవన్ కళ్యాణ్ కోసం గోకులంలో సీతా కథను తయారు చేశారు. వెంటనే షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే వైజాగ్ కు చెందిన నందిని అనే అమ్మాయితో పవన్ కళ్యాణ్ గారికి మొదటి వివాహం జరిగింది. వివాహం అయిన కొన్ని నెలల తర్వాత గోకులంలో సీత మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. తర్వాత సుస్వాగతం మూవీ స్టార్ట్ చేశాడు పవన్ కళ్యాణ్. కానీ ఆ మూవీ స్టార్ట్ కాకముందే తన మొదటి వైఫ్ తో విడాకులు తీసుకున్నాడు. సుస్వాగతం షూటింగ్ లో ఉన్నప్పుడే తొలి ప్రేమ కూడా స్టార్ట్ చేశాడు. సుస్వాగతం జనవరిలో రిలీజ్ అయింది. సూపర్ హిట్ కూడా అయింది. తొలి ప్రేమ అదే ఇయర్లో జూలైలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది భయ్య, వైఫ్ను వదిలేసిన ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతున్నారు. దినేష్ కార్తీక్, షమ్మి, హార్దిక్ పాండ్యా, అలాగే పవన్ కళ్యాణ్. తొలి ప్రేమ తర్వాత పవన్ కళ్యాణ్ స్టార్ అయ్యాడు. తొలి ప్రేమ నుండి పవన్ కళ్యాణ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరగడం మొదలైంది. ఈ సినిమా ఉత్తమ సినిమాగా జాతీయ అవార్డును, నంది అవార్డును గెలుచుకున్నది. ఈ సినిమా లవర్స్కి ఒక ఊపు తెచ్చింది. అంటే నాకు లవర్ లేదు, ఉంటే నేను కూడా ఈ మూవీ చూసేవాడినేమో. 1999లో తమ్ముడు మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. తర్వాత పూరి జగన్నాథ్ పవన్ కళ్యాణ్ కోసం 2 స్టోరీలు రాసుకున్నాడు. కెమెరామెన్ చోటకే నాయుడు సహాయంతో పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఆ 2 కథలు చెప్పాడు. అందులో ఒకటి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అయితే ఇంకోటి బద్రి. ఇందులో బద్రి కథను పవన్ కళ్యాణ్ ఓకే చేశాడు. ఈ మూవీలో యాక్ట్ చేసిన రేణు దేశాయ్తో పవన్ కళ్యాణ్ ప్రేమలో పడ్డాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత ఎస్జే సూర్య దర్శకత్వంలో 2001 ఏప్రిల్లో ఖుషి మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాక ఇండస్ట్రీ హిట్ కూడా అయింది. పవన్ కళ్యాణ్ క్రేజ్ ని అమాంతం పెంచేసింది. 101 స్క్రీన్స్ లో 50 రోజులు, 79 స్క్రీన్స్ లో 100 రోజులు కంప్లీట్ చేసుకునింది. ఖుషి తర్వాత ఏమైందో తెలియదు. పవన్ కళ్యాణ్ గుండు కొట్టించుకున్నాడు. పవన్ కళ్యాణ్ పరిటాల రవి అనుచరులను కొట్టడంతో గుండు కొట్టించారని చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎక్కువ అవడంతో చిరాకు అనిపించి గుండు కొట్టించుకున్నానని తేల్చేశాడు. ఖుషి తర్వాత ఏ డైరెక్టర్ చెప్పిన కథ వినకుండా తానే సొంతంగా ఒక కథను రాసుకున్నాడు. అదే జానీ. అందులో రేణు దేశాన్ని హీరోయిన్ గా పెట్టుకున్నాడు. 2003 సంవత్సరంలో భారీ అంచనాలతో వచ్చిన జానీ మూవీ అభిమానులను భారీగా నిరాశపరిచింది. తర్వాత గుడుంబ శంకర్ మూవీ షూటింగ్ మొదలుపెట్టారు. ఈ సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడే పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్కి అకీరా జన్మించాడు. 2004 సెప్టెంబర్లో గుడుంబ శంకర్ రిలీజ్ అయింది. ఈ సినిమా కూడా భారీగా షాక్ ఇచ్చింది. 2005లో వచ్చిన బాలు, 2006లో వచ్చిన బంగారం, అన్నవరం కూడా నిరాశపరిచాయి. తర్వాత పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జల్సా మూవీ రిలీజ్ అయ్యి హిట్ అయ్యింది. చిరంజీవి పాలిటిక్స్ లోకి రావడంతో పవన్ కళ్యాణ్ అహర్నిశలో ప్రచారం చేశాడు. కానీ 2009 ఎలక్షన్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయింది. 2010లో వచ్చిన పులి, 2011లో వచ్చిన తీన్ మార్ పంజాలు కూడా తీవ్ర నిరాశని మిగిల్చాయి. వరుసగా సినిమాలు పోయినా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. తర్వాత ఏమైందో తెలియదు. పవన్ కళ్యాణ్ రేణు దేశాన్ని వదిలేశాడు. 2013 సంవత్సరంలో అన్నీ లేజావా అనే రష్యన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అందరూ పవన్ కళ్యాణ్కి 3 పెళ్లిళ్ళే అనుకుంటారు, కానీ 4వ పెళ్లి కూడా అయింది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, 4వ పెళ్లి ఎవరితో అయిందో తెలుస్తుంది. ఇన్ని పెళ్లిళ్ళు చేసుకోవడంతో చాలా మందికి నచ్చలేదు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళకైతే ఒక లడ్డులా దొరికింది. వరుసగా ఫ్లాపులతో ఉన్న పవన్ కళ్యాణ్
హరిశంకర్ తో ఒక రీమేక్ మూవీ తీశాడు, అదే డబాంగ్ రీమేక్. ఆ సినిమానే గబ్బర్ సింగ్. 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ ఒక ప్రభంజనం సృష్టించింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక విందు భోజనం అని చెప్పొచ్చు. ఈ సినిమాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోరు. ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా మీకు ఏ మూవీ ఇష్టమని అడిగితే కళ్ళు మూసుకొని గబ్బర్ సింగ్ అని చెబుతారు. ఈ మూవీ గురించి ఎన్నెన్ని చెప్పగలం. ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ డబుల్ అయింది, యూత్ కి ఐకాన్ అయిపోయాడు. దీని తర్వాత వచ్చిన గంగతో రాంబాబు మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, ఆ తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది మాత్రం ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అయింది. ఈ సినిమా మొదటి 100 కోట్లు షేర్ చేసిన తెలుగు మూవీగా రికార్డు సృష్టించింది. ఆ తర్వాత 2014 ఆగస్టులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించాడు. ఆ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలకు మద్దతుగా నిలిచాడు. 2017 నుంచి మళ్ళీ ఒంటరిగా ప్రచారాలు చేయడం స్టార్ట్ చేశాడు. 2019 ఎలక్షన్లో జనసేన 140 స్థానాల్లో పోటీ చేసింది. అందులో పవన్ కళ్యాణ్ 2 స్థానాల్లో పోటీ చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయాడు. 140 సీట్లలో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. చెప్పాలంటే ఆ సీట్ను కూడా వైసీపీ వాళ్ళే కొనేశారు. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కుల్లా పోరాటం చేశాడు. 5 ఏళ్ళు ప్రజల్లోనే తిరుగుతూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు. తర్వాత టీడీపీ బీజేపీ జనసేన కూటమయ్యాయి. వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తొక్కలేరని ట్రోల్ చేశారు. జగన్ అయితే పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడని కామెంట్ చేశాడు. ఆ 4వ పెళ్ళం ఎవరంటే, అతని దృష్టిలో 4 పెళ్లిళ్ళు అంటాడు. మరి ఆ 4వ పెళ్ళం ఎవరో తెలియదు, జగన్ ఏమో నాకు తెలియదు. మరి 2024 ఎలక్షన్స్ వచ్చాయి. జనసేన 21 చోట్ల పోటీ చేసింది. పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేశాడు. ఎవ్వరు ఊహించిన విధంగా జనసేన 21కి 21 సీట్లు గెలిచింది. పవన్ కళ్యాణ్ చెప్పినట్టే వైసీపీని అధాపాతాలని తొక్కేశాడు. జగన్ గుర్తుపెట్టుకో, అధాపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు. ప్రతిపక్షం కూడా లేకుండా చేశాడు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తొక్కలేదన్నారు, కానీ అసెంబ్లీ గేట్ను తన్నుకొని పోయాడు. అట్లుంటది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే.